ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు తమ జీవితాంతం సేవ చేసిన పదవి విరమణ పొందిన పెన్షనర్లకు 12వ పీఎస్సీ నియామకం అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన మరియు ప్రేరణాదారమైన అంశంగా మారింది. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో పీఎస్సీ చైర్మన్ నియామకం మరియు ఎంతో కాలంగా పేరుకుపోయిన పెండింగ్ డిఏల మంజూరు వంటి అతి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర నాయకత్వం ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరగా పరిష్కరించే దిశగా నూతన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కేవలం వినతి పత్రాలకి పరిమితం కాకుండా ప్రభుత్వ పెద్దలతో ముఖాముఖి చర్చలు జరిపి ఉద్యోగుల ఆవేదనను వివరించాలని వారు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో నూతన వేతన సవరణ అమలుకు సంబంధించిన అంశాన్ని మనం లోతుగా పరిశీలిస్తే వాస్తవానికి నిబంధనల ప్రకారం 2023 జూలై నుండి కొత్త పీఎస్సీ అమల్లోకి రావాల్సి ఉంది. అంటే 5 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన పెంపు జరగాలి. అయితే గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ ఆ కమిటీకి అత్యంత కీలకమైన చైర్మన్‌ను నియమించకుండా కాలయాపన చేసిందని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చైర్మన్ లేని కమిటీ అనేది సారథి లేని రథం వంటిదని, దీనివల్ల వేతన సవరణ ప్రక్రియ అడుగు కూడా ముందుకు పడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నూతన ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అనుభవజ్ఞులైన ఒక అధికారిని పీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని, తద్వారా వేతన సవరణ నివేదికను వేగవంతం చేసి ఉద్యోగుల జీతభత్యాలను పెంచాలని వారు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, బకాయిల విషయానికి వస్తే ఇది ఉద్యోగుల ప్రాథమిక హక్కుగా మనం గుర్తించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కరువు భత్యాన్ని ప్రకటించి విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్ల ఇప్పుడు 4, 5 డిఏలు బకాయిలుగా పేరుకుపోయి ఉద్యోగుల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ డిఏ బకాయిలు అందకపోవడం వల్ల ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు, వృద్ధులైన పెన్షనర్లు మందులు మరియు ఇతర కనీస అవసరాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పేరుకుపోయిన అన్ని డిఏ బకాయిలను ఒకేసారి లేదా విడతల వారీగా విడుదల చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుచున్నారు. ప్రస్తుత నూతన ప్రభుత్వం తమ వినతులపై సానుకూలంగా స్పందిస్తుందని, ఉద్యోగుల పక్షపాతిగా నిలబడుతుందని ఏపీ ఎన్‌జీఓ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ చైర్మన్ నియామకం జరిగితేనే వేతనాల పెంపుపై ఒక స్పష్టత వస్తుందని, అలాగే డిఏల విడుదల ద్వారా ఉద్యోగుల చేతుల్లోకి నగదు అందుతుందని వారు వివరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోతే లేదా ఈ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరిగితే భవిష్యత్తులో ఉద్యోగులందరినీ ఏకం చేసి తమ నిరాశనను ఏ విధంగా తెలియజేయాలో కూడా వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టినందున తక్షణమే ఘర్షణ వైఖరి అవలంబించకుండా కేవలం చర్చల ద్వారా మరియు సంప్రదింపుల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఉద్యోగుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు.